అనంతపురం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గొడవలో తీవ్ర గాయాల పాలైన లింగమయ్య చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు వైసీపీ కార్యకర్త కావడంతో జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచింది. టీడీపీ శ్రేణులే లింగమయ్యపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలోనే లింగమయ్య మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అలాగే ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. Oasis Fertility Law. Tests, treatments, therapies అన్ని scientifically designed in the good hands of science. మమ్మీ డాడీ అవ్వాలంటే Oasis కి కాల్ చేయండి. లింగమయ్యకు నివాళులు అర్పించేందుకు వెళ్తున్న గోరంట్లను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో గోరంట్ల వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు కూటమి ప్రభుత్వంపై గోరంట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగమయ్యను పాపిరెడ్డిపల్లిలో చంపితే పాపిరెడ్డిపల్లిలో కూడా సునీతమ్మ స్వయాన తమ్ముని కొడుకు ఆదర్శ్ అనే తోడు ఈ ఎలక్షన్ రిలేటెడ్లోనే ఇంటి మీదకి పోయి అత్యంత దారుణంగా ఇంట్లో నుంచి బయటికి లాక్కుని వచ్చి లింగమయ్యను చంపడం జరిగింది. లింగమయ్య ఇద్దరు కొడుకులను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ ఇద్దరు పిల్లలు కూడా తప్పించుకొని పోవడం జరిగింది. లింగమయ్యను పాపిరెడ్డిపల్లిలో చంపితే